నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, నేను ఇయ్య పర్మిషన్ ఎందుకు? 113 ఉన్నాయి కదా, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 ఉండాలి కదా. తూచ్ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను పెట్టి రాజకీయాలు నడుపుతుందని తమిళనాడులో ఎవరు మాట్లాడుతారు? సింగిల్ మెజారిటీ పార్టీగా అతి తక్కువ టైంలో గెలిపించిన విజయ్ జోసెఫ్ క్యాంపెయిన్లా విజయ్ ఏమని మాట్లాడిండు? నేను అవినీతి రహిత పాలన ఇస్తా, యాంటీ కరప్షన్కి అగేన్స్ట్ ఉంటా అని చెప్పి విజయ్ ఇంకోటి ఏమని మాట్లాడిండు? యాంటీ ద్రవిడియన్ కార్టల్ ఏదైతుందో చూడు వాళ్ళని పాతాళానికి దొక్కుతా అని చెప్పి మాట్లాడిండు. అన్నడా లేదు? నేను డిఎంకేకి అన్నా డిఎంకేకి ఆల్టర్నేటివ్ అవుతా అని చెప్పి కొత్త తరానికి నాంది వలుకుతా అని చెప్పి దానికి ప్రజలు విజయ్కి విజయకేతనం ఎగిరేసిండ్రు. ఇప్పుడు ఇండైరెక్ట్గా డిఎంకేతో చేతులు కలిపిండని అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పార్టీలు ఉన్నారు, ఐయుఎంఎల్ ఎక్సెట్రా వాళ్ళు ఏమంటారు? స్టాలిన్తో మేము మాట్లాడతాం, స్టాలిన్ ఒప్పుకున్నాడు అని అంటే మేము మద్దతు తెలుపుతాం అని అంటే ఇండైరెక్ట్గా రాజకీయం అంతా ఎవరి చేతులు ఉన్నది? స్టాలిన్ చేతులు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే డైరెక్ట్గా విజయ్కి సపోర్ట్ చేయదు. ఏం చేస్తుంది? వెనుకకి ఏం చేస్తుంది? విజయ్కి ఏమొస్తుంది అని అంటే విజయ్కి డిపెండ్ అవుతున్న అస్త్రం వస్తుంది. ఈడు డిపెండేరా ఆయన, లేకపోతే ఈడు ఇండిపెండెంట్ కాదు అని చెప్పొకటి వస్తుంది. ప్లస్ ఏదైతే ఆయన ఐడియాలజీ పెట్టుకొని వచ్చిండు చూడు ఎవరు? విజయ్, అది కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే ఏదైతే యాంటీ సిస్టమ్ ఇమేజ్ తయారు చేసుకొని వచ్చి నేను ప్రజల ముంగడికి వచ్చినాను అంటాడు చూడు, అది ఏమవుతుంది? పాతాళానికి పోతుంది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇదే వెలుగు పేపర్లో ఇవాళ ఒకటి వచ్చింది. ఏంటంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, నేను ఇయ్య పర్మిషన్ ఎందుకు? 113 ఉన్నాయి కదా, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 ఉండాలి కదా. తూచ్ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను పెట్టి రాజకీయాలు నడుపుతుందని తమిళనాడులో ఎవరు మాట్లాడుతారు? సింగిల్ మెజారిటీ పార్టీగా అతి తక్కువ టైంలో గెలిపించిన విజయ్ జోసెఫ్. అసలు ఏం జరిగింది, ఏమైందని అంటే మనోడి దగ్గర 113 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయట. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 కావాలా? నువ్వు లెటర్లు తీసుకురా, లెటర్లు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు, అందరు సంతకాలు చేసిన లెటర్ రేట్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వచ్చిస్తే నేను నీకు ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఇస్తాను. అంతేగాని నేను ప్రమాణ స్వీకారం చేస్తా. ఒక్కసారి విజయ్ జోసెఫ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని ప్రమాణ స్వీకారం చేయాలని అంటే మళ్ళీ 118 మంది కూడా ప్రమాణం చేయాలి కదా, నీకు సపోర్ట్ చేస్తాను అని గవర్నర్ మాట్లాడు. తమిళనాడు రాజకీయాలలో ఏం జరగబోతుంది? ఇక పేపర్ ఎందుకు చదువుతాను అంటే క్షుణ్ణంగా చదివిన రాజకీయం కదా, నెత్తిలకు తొందరగా ఎక్కుతుంది. సినారియో 1 కడుకొద్దాం. సినారియో 1లో ఏమవుతుంది అని అంటే విజయ్ పార్టీ ఏదైతుందో 118 సీట్లు కొట్టాలా, ఈ పాసిబుల్ ఫార్ములాకి రావాలా. ఎట్లా తీసుకొని వస్తారు అని అంటే 107 టీవీఏ అంటే విజయ్కి ఆల్రెడీ ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి ఒక 5 వస్తాయి, వీసీకే నుంచి 2 వస్తాయి, సిపిఐ నుంచి 2 వస్తాయి, సిపిఎం నుంచి 2 వస్తాయి, ఒక ఐయుఎంఎల్ అని ఒక పార్టీ ఉన్నది, ఆ నుంచి 1 ఆర్ అవుట్ సైడ్ సపోర్ట్ నుంచి ఏదో ఒకటి తీసుకొని వస్తారని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్ టు మెజారిటీ మార్క్ ఆర్ కొంచెం అబౌవ్ విజయ్ పార్టీలకు విజయ్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు పొలిటికల్ నరేటివ్ ఏమవుతుంది? బిగ్గెస్ట్ ఐడియాలజికల్ కొలాప్స్ అవుతుంది. ఎట్లా అంటే కొలాప్సా? గిరీష్ నువ్వు విజయ్ని వ్యతిరేకిస్తావు, నేను విజయ్ని వ్యతిరేకిస్తే 107 ఎట్లొచ్చినాయి విజయ్కి అని చెప్తా. పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చింది, నేను పబ్లిక్ కంటే గొప్పనైతే కాదుగా. ఇప్పుడు చూడు అసలైన సీసలైన మాజా. క్యాంపెయిన్లా విజయ్ ఏమని మాట్లాడిండు? నేను అవినీతి రహిత పాలన ఇస్తా, యాంటీ కరప్షన్కి అగేన్స్ట్ ఉంటా అని చెప్పి విజయ్ ఇంకోటి ఏమని మాట్లాడిండు? యాంటీ ద్రవిడియన్ కార్టల్ ఏదైతుందో చూడు వాళ్ళని పాతాళానికి దొక్కుతా అని చెప్పి మాట్లాడిండు. అన్నడా లేదు? నేను డిఎంకేకి అన్నా డిఎంకేకి ఆల్టర్నేటివ్ అవుతా అని చెప్పి కొత్త తరానికి నాంది వలుకుతా అని చెప్పి దానికి ప్రజలు విజయ్కి విజయకేతనం ఎగిరేసిండ్రు. ఇప్పుడు ఇండైరెక్ట్గా డిఎంకేతో చేతులు కలిపిండని అనుకుందాం. నెక్స్ట్ సినారియో కూడా గదే ఉన్నది, అందుకనే నేను డైరెక్ట్ అడుగుస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పార్టీలు ఉన్నారు, ఐయుఎంఎల్ ఎక్సెట్రా వాళ్ళు ఏమంటారు? స్టాలిన్తో మేము మాట్లాడతాం, స్టాలిన్ ఒప్పుకున్నాడు అని అంటే మేము మద్దతు తెలుపుతాం అని అంటే ఇండైరెక్ట్గా రాజకీయం అంతా ఎవరి చేతులు ఉన్నది? స్టాలిన్ చేతులు ఉన్నది. సో ఈ ఫంక్షన్ కరెక్ట్ అయినా లేకపోతే సెకండ్ సినారియో డైరెక్ట్గా డిఎంకే మాస్టర్ స్ట్రోక్ అని అనుకుందాం. అంటే పొలిటికల్గా మోస్ట్ డేంజరస్, ఇంకా ఇది ఇంటెలిజెంట్ మూవ్ అవుతుంది. ఏది? డిఎంకే సపోర్ట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే డైరెక్ట్గా విజయ్కి సపోర్ట్ చేయదు. ఏం చేస్తుంది? వెనుకకేం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? టీవీకే అధికారంలోకి వస్తుంది, ప్రమాణ స్వీకారం చేస్తాడు. కరెక్టా రాంగా? అప్పుడు డిఎంకేకి ఏం దొరుకుతుంది? యాంటీ బీజేపీ పొజిషనింగ్ దొరికిపోతుంది మళ్ళీ తమిళనాడులో. కరెక్టా రాంగా? దాని తర్వాత యాంటీ ఏఐడిఎంకే పొజిషన్ కూడా దొరికిపోతుంది, కన్సల్టేషన్ కూడా దొరికిపోతుంది. ఎవరికి? స్టాలిన్కి. అంటే ప్రభుత్వం పడిపోయినా ఇండైరెక్ట్గా ప్రభుత్వంలో ఉంటాడు. ఈ 2 క్రైటీరియాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం వస్తుంది అని అంటే తమిళనాడు మీద డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్ కంట్రోల్ మొత్తం ఎవరికి వస్తుంది? మళ్ళీ స్టాలిన్కి వస్తుంది.
అంటే ఇన్ని రోజులు ప్రజలు ఏదైతే అనుకున్నారు చూడు, ఇడు వద్దురా నాయన, మాకు ఈ ప్రభుత్వం వద్దురా నాయన అని చెప్పి అనుకున్నారు చూడు, ఆఖరికి స్టాలిన్ కూడా ఓడగొట్టారు. కరెక్టా రాంగా? ఇది ఏమైపోయింది, యాంటీ ఇన్క్యూబెన్సేన్ అనేది ఏమైపోయింది, న్యూట్రలైజ్ అయిపోయింది. ఎవరికి బెనిఫిట్ అవుతుంది? అది డిఎంకేకి బెనిఫిట్ అవుతుంది. అంటే అప్పుడు విజయ్ పార్టీ ఏమవుతుంది, సర్వైవ్ అవుతుంది. కాకపోతే అకౌంటబిలిటీ ఏమున్నది రా అంటే గాన్ అకౌంట్లు ఉంటుంది. అకౌంటబిలిటీ ఎవరి అకౌంట్లా? డిఎంకే అకౌంట్. విజయ్కి ఏమొస్తుంది అని అంటే విజయ్కి డిపెండ్ అవుతున్న అస్త్రం వస్తుంది. ఈడు డిపెండేరా నాయన, లేకపోతే ఈడు ఇండిపెండెంట్ కాదు అని చెప్పొకటి వస్తుంది. ప్లస్ ఏదైతే ఆయన ఐడియాలజీ పెట్టుకొని వచ్చిండు చూడు ఎవరు, విజయ్, అది కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే ఏదైతే యాంటీ సిస్టమ్ ఇమేజ్ తయారు చేసుకొని వచ్చి నేను ప్రజల ముంగడికి వచ్చినాను అంటాడు చూడు, అది ఏమవుతుంది, పాతాళానికి పోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన మాటలే చెప్పాలంటే పర్మనెంట్ రబ్బర్ స్టాంప్ అవుతుంది. ఎవరికి? డిఎంకేకి. మూడో అంశం కూడా జరగవచ్చు. ఏంటంటే ప్రెసిడెంట్ రూల్. డిఎంకే ఉంది దగ్గర సపోర్ట్ లేకపోయా, ఏఐడిఎంకే ఉంది దగ్గర సపోర్ట్ లేకపోయా, విజయ్ దగ్గర సపోర్ట్ లేదు. అప్పుడు ఏమైపోతుంది, గవర్నర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ ఆప్ట్ చేస్తాడు. స్టేబుల్ అలయన్స్ చేయలేదు కదా హరీష్. సో ఖచ్చితంగా ఏమవుతుంది, ఎమ్మెల్యేలు హెసిటేట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆర్టికల్ 356 డిస్కషన్స్ ప్రకారం ఇంటెన్సిఫై. ఈ అన్నిట్లలో ఏం జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకేతో ఇండైరెక్ట్గా పోతే మనోడు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం యాంటీ ద్రవిడియన్ కార్టెల్, ఇవన్నీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే కరప్షన్ని మొత్తం తీసేస్తానన్నోడు డైరెక్ట్గా డిఎంకేతో చేతులు కలిపినట్టే అవుతుంది కదా. కరెక్టా రాంగా? అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, అరే మేము ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినాము విజయ్కి, ఇవాళ విజయ్ పొలిటికల్ ఈఎంఐ ఆప్షన్స్ వెతుక్కుంటున్నాడు పార్టీని ఇప్పుడే ప్రభుత్వాన్ని ఫామ్ చేయనికే అననే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. మళ్ళీ విజయ్ ఇంప్రెషన్ ఏ రకంగా ఉంటుందో, ఆర్ విజయ్ పార్టీ ఇంప్రెషన్ ప్రజలలో ఏముంటుందో చర్చిద్దాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ మ్యాథమెటిక్స్కి ఇట్లా మనం పోయినాం అనుకో, సిస్టమ్ బ్రేకర్ అయిదామని అనుకున్న విజయ్ ఏమైపోతాడు ఫ్రెండ్స్, సిస్టమ్ అడ్జస్టెడ్ యాక్టర్ అయిపోతాడు. కరెక్టా రాంగా? సిస్టమ్ని బ్రేక్ చేద్దాం అని అన్నాడు, సిస్టమ్ బ్రేకర్ అనేటోడు సిస్టమ్ అడ్జస్టెడ్ యాక్టర్ అవుతాడా కాడా? మళ్ళీ ప్రతిసారి డిఎంకే యొక్క కరప్షన్ని తొక్కుతానన్నాడు, ఇవాళ అదే ఈకో సిస్టంలా ఏక్ చిడియా మేరీ బి చిడియా అని మాట్లాడడా? ఇది భారతీయ జనతా పార్టీకి ఇంకా ఏఐడిఎంకే అన్నా డిఎంకేకి అస్త్రం అవుతుందా కాదా ఫ్రెండ్, మీరు చెప్పురు. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఏమవుతుంది గిరీష్, ఇది పెడితే ఏమవుతుంది, ఎవరికి మెజారిటీ లేదు, బహుమతి లేదు కదా అంటే 101% ఖచ్చితంగా ఈ సింపతి మళ్ళీ విజయ్కే వస్తుంది. ఎందుకంటే ఇంత దగ్గరకు వచ్చి పాపం విజయ్కి ఛాన్స్ ఇచ్చినాం కదరా, నెక్స్ట్ టైం మళ్ళీ రీఎలక్షన్స్ అవుతాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా అట్లనే అయింది వెనకటి, మీకు తెలుసో తెలియదు. ప్రజలు జర ఆలోచిస్తారు. సో 101%, నాకు తెలిసి 99.9% విజయ్కి ఒక సింపతి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి నరేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. డిఎంకే నెక్స్ట్ ఎలక్షన్స్లో మ్యానిపులేషన్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఏడ ఓడిపోయినామో ఆడికి మొదలెడదాం రా అని చెప్పి ఆట మొదలెడుతుంది. ఫ్రెష్ ఎలక్షన్స్ అవుతాయి కదా అప్పుడు మళ్ళీ. సో క్యాండిడేట్స్ కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి తీసుకోనికి ప్రయత్నం చేస్తారు. ఎమోషనల్గా విజయ్కి బెనిఫిట్ చేస్తుంది, బట్ ఎలక్షన్ వైజ్ ఆన్ అన్ ఎలక్ట్రాల్ నోట్ డిఎంకేకి మన బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దేశం మొత్తంలో మాత్రము డిఎంకే ఇంకా విజయ్ ఇద్దరు కలిపి ఒక నరేటివ్ నడుపుతారు. ఏందనంటే ఢిల్లీ గల్లీల నుంచి తమిళ్ యొక్క మ్యాండేట్ని, తమిళ్ యొక్క గర్వాన్ని ఆపిన్రు అని వస్తుంది. నీకు బహుమతి రాలేదని ఎప్పుడు డిస్కస్ చేయడు, ఎందుకంటే గవర్నర్ ఆపిండు మమ్మల్ని ప్రభుత్వాన్ని. అరే ప్రభుత్వం ఉండాలంటే 118 ఎమ్మెల్యేలు ఉండాలిగా అనేది దీన్ని మొత్తం నడుపుతారు. అగర్ స్ట్రాటజిక్ లెన్స్ పరంగా చూస్తే మనము రాజకీయాల పరంగా డిఎంకే వీక్ అయింది. అన్నా డిఎంకేని కార్నర్ పెట్టిండ్రు ప్రజలు. కాంగ్రెస్ ఆధారపడే ఉన్నది, నిజంగా చెప్తే అది డిపెండెంటే ఉన్నది. పొత్తుల విషయంలో విజయ్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఈ టైంలో ఆచి తూచి అడుగులేయాలి. ఎందుకంటే డిఎంకేతో చేతులు కలిపి ముంగట పోయింది అనుకో, టీవీకే ఏమవుతుంది, డిఎంకే 2.0 అవుతుంది. ప్రజలు ఏమనుకుంటారు, తుని అమ్మ జీవితం ఇదేంద్రాబాయ్ అని చెప్పి అనుకుంటారు. అపోజిషన్ పార్టీలు ఊకుంటాయా అన్నా డిఎంకే ప్లస్ ఇది. ఇక వద్దాం గవర్నర్ స్టాండ్ కాడికి వద్దాం. దీన్ని మనం లీగల్గా మాట్లాడుకో. 234 అసెంబ్లీ సీట్లల్లో నీకు మెజారిటీ రావాలా, నువ్వు పార్టీ ఫామ్ చేయాలంటే 118 సీట్లు ఉండాలి. నువ్వు దగ్గర 113 ఉంటే గవర్నర్ గారి దగ్గరికి పోయి నువ్వు 118 ఉన్నారు ఇగో చూడు అని చెప్పి చూపించి లెటర్లు చూపించి అలా సంతకాలు చేసుకొని వస్తే అవుతుంది. ఇది రూల్ పొజిషన్ బాబు. నువ్వు హంగ్ అసెంబ్లీలు తీసుకొని వచ్చి దాని తర్వాత పోస్ట్ పోల్ అలయన్సులు చేస్తా, నేను ప్రమాణ స్వీకారం చేసినాక నీకు బహుమతి అసెంబ్లీలో చూపిస్తానంటే ఈ హార్స్ ట్రేడింగ్ ఎంత అవుతుందో మేము వెనకడికి మస్తు చూసినాం. ఎమ్మెల్యేలను కొనుగోళ్ళు, రిసార్ట్లలో పెట్టుడు, ఇవన్నీ మస్తు చూసినాం. ఇంకా మళ్ళీ ఇవే చూద్దామా? నువ్వు సైన్డ్ లెటర్లు తీసుకురా, ఫార్మల్ సపోర్ట్ తీసుకురా, 118 సీట్లు చూపెట్టు, స్టేబుల్ గవర్నెన్స్ ఇస్తా అని చెప్పు. గవర్నరే నిన్ను పిలుస్తాడు, ఆహ్వానం పలుకుతాడు. కాదా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.